పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిలో ఉగాది రోజు రోడ్డు పనులు జరుగుతుండగా విధి నిర్వహణలో భాగంగా స్థానిక రిపోర్టర్ వార్తలను సేకరిస్తుండగా రోడ్డు కాంట్రాక్టర్ దాడి చేయడం అమానుషమని జర్నలిస్ట్ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ తన సోదరుల సహాయంతో న్యూస్ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టుపై దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక రామగిరి ఎస్ఐకి జర్నలిజం సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న ఉగాది రోజు మన ఇక్కడ రామగిరి మండలం మన క్రైమ్ న్యూస్ రిపోర్టరు పోలు మధుకర్ ఒక వార్తా సేకరణ కోసము ఒక రోడ్డు వర్క్ జరుగుతుంటే అక్కడికి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి పోయినప్పుడు అక్కడ ఉన్న రిపోర్టర్ని దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు అంటే సర్పంచ్ వాళ్ళ కొడుకులు, నాగేపల్లి సర్పంచ్ ఓదెలు వాళ్ళ ముగ్గురు కొడుకులు చాలా దారుణంగా ఇష్టం వచ్చినట్టుగా ఇనుప రాడుతోటి ఇష్టం వచ్చినట్టు కొట్టి తనని ఒక మానసికంగా అంటే ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఇనుప రాడుతోటి ఇష్టం వచ్చినట్టు కొడితే ఈరోజు ఆయన పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక రిపోర్టర్ అని తెలిసి ఉండి కూడా తన 2 చేతులు ఈరోజు పనికి రాకుండా ఆపరేషన్ చేసి సిజరింగ్ చేస్తుంటారు. దీని గురించి మేము కొంచెం మా జర్నలిస్టు పరంగా చాలా ఖండిస్తున్నాం. ఈరోజు మేము రామగిరి మండలంలో మేము ఇక్కడ రామగిరి ఎస్ఐ గారికి ఈరోజు మేము దానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రేపు మధుకర్ వచ్చినాక కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తనతోటి మేము కేసు పెట్టించి ఎవరైతే ఉన్నారో ఇతనిపై దాడి చేసిన వారు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఐ గారు కూడా మేము విన్నపం చేశాము. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము యూనియన్ తరఫున. ఎందుకంటే ఇది రోజు రోజుకు చాలా అలవాటు పడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు చేసే దారుణాలు, అక్రమాలు అంటే నిజాలు నిక్కచ్చిగా మేము బయట పెడుతుంటే అంటే ఇవి ఓర్వలేక అంటే మేము చేసే తప్పులు వీళ్ళు బయట పెడతారన్న ఉద్దేశంతో అంటే ఇలాంటివి చేస్తే వీళ్ళు సైలెంట్గా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు అనుకుంటారు. కానీ అవి ఎప్పటికీ ఆగవు. నిజాలు ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. అలాంటి వార్తలు మేము ఖచ్చితంగా రాసి తీరుతాం. అంతేగాని ఎవరికి భయపడే సమస్య లేదు. ఏం జరిగినా కూడా మేము ఎంత దూరంకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి వ్యక్తులపై ఇప్పటికైనా చర్యలు కనుక కఠినంగా తీసుకోనట్ల పరిస్థితి ఉంటే పెద్దపల్లి జిల్లా పరిస్థితి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం.